ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది. ఈ సామెత మనకు తెలుసు, కానీ ఇక్కడ మాత్రం ఎంకి పెళ్లి ఎంకి చావుకే వచ్చింది. ఎక్కడంటారా? మన సునామి సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో. లెట్స్ వెల్కమ్ దెమ్. చిచ్చి ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, అందరికి మాటలు ఇచ్చేస్తారు. వాళ్ళ మాటల వల్ల మనం సంకనాకాలి. ఏమండి అప్పారావు గారు వస్తున్నా బాబు. ఎవరు బాబు? ఎవరు? నేను రామయ్య గారు అబ్బాయిని. రామయ్య గారు అబ్బాయి బాబు భాస్కర్. సిగ్గుందిరా అప్పారావు. మా అమ్మ చావు బతుకుల మీద ఉంటే ఆ క్షణంలోని చెల్లెమ్మ బిర్యానీ తింటావా, తులసి నీళ్ళు వేయాలని అడగాల్సింది పోయి నీ కూతురు పెళ్లి చేసుకోమని మా అమ్మ దగ్గర మాట తీసుకుంటావా? ఆ మాట ఇచ్చిన కారణంగానే నేను వచ్చా. అర్జెంటుగా నీ కూతురు ఎక్కడుందో చూపించు. సురేష్ ప్రొడక్షన్స్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు బోర్లు ఊతారు చూసావా? ఆ ఓదరం ఏంట్రా? అమ్మాయి ఎదురా రాత్రికి రాత్రి నాకు చెప్పకుండా ఎవరితోనో లేచిపోయింది బాబు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుందో చూపించోసారి. అది చూడు బాబు. ఏం పేరురా దీని పేరు? అరుంధతి. అది అరుంధతిరా? రే జాగ్రత్తగా విను, అది లేచిపోవడం కాదు. దాన్ని గాని పెళ్లి చేసుకుంటే నేను లేచిపోయేవాడిని. బాబు అలాగని వెళ్ళిపోతాను బాబు. అది వెళ్ళిపోతే ఏం బాబు, నా రెండో కూతురు ఉంది బాబు. సరే పిలిపించు. అమ్మయ్యా. అమ్మా లూగ్రా. Hello rockstar, I'm your angel, but you're rockstar. I am single, Mr. Rockstar. Out the mingle, chal chal rockstar, chedam jingle. Okay anera, gana garuda, one girlfriend undi pandaga chesi break up aypoda. Tuzo mokorta. సూపర్ రా. 500 రూపాయలు సబ్బు దొరికినట్టు అలా రుద్దేస్తున్నావు. అయినా అది చూస్తుంటే పిప్పు తీసిన చింతపండులా ఉంది, ఇది చూస్తే కర్రీ చింతపండులా ఉంది. నాకు ఈ సంబంధం నచ్చలేదు. బాబు మీ అమ్మ నాకు మాట ఇచ్చింది బాబు. ఎలాగైనా సరే మీ అమ్మ మాట నిలబెట్టాలి బాబు. బాబు నువ్వే నాకు దారి బాబు. ఏం పేరే నీ పేరు? లూగ్రా. లూగ్రా. ఏమే నీకు తెలుగు రాదా? నో. ఎక్కడ చదువుకుంది ఇది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. యా ఫ్రమ్ అమెరికా. ఆక్స్ఫర్డ్ స్పెల్లింగ్ చెప్పోసారి. UX ఇస్తలేహిలాక. AA Qsalahiti hayya. ఏరా నిజంగా చెప్పు, దీన్ని అమెరికాలో చదివించాలా లేకపోతే కజకిస్తాన్ లో చదివించారా? లేదు బాబు, అమీర్పేటలో ఉన్నది బాబు. అవును బాబు. ఎక్కడుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ? అమీర్పేటలో. Daddy beat me. బాబు బాబు బాబు. Who is fellow? నిన్ను పెళ్లి చేసుకోబోయే అతన్నాను. Oh husband. Oh my God, I love you darling. నీ ఏకల మీద ఒట్టే చెప్తున్నా, నేను దీన్నే పెళ్లి చేసుకుంటా. ఏమని అడగాలంటే త్వరగా అడిగే. What is the name? భాస్కర్. Oh Bhaskar. Wait. 85. Your height? హైట్ అడిగేటప్పుడు హైట్ అను. ఇదేంటే ఇది చండాలంగా. Daddy is beating. బాబు బాబు ఏదో అమ్మ ఇంగ్లీష్ మీడియం కదా బాబు, ఏదో అలా అడిగింది మీరు. మ్యాన్ మ్యారేజ్ తర్వాత మనం హనీమూన్ కి వెళ్దాం. నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం? బ్యాంకాక్. పిచ్చిదా. పెళ్లి అయిన తర్వాత ఏ మొగుడు కూడా పెళ్ళాన్ని తీసుకొని బ్యాంకాక్ వెళ్ళడం, క్యారీస్ తీసుకొని హోటల్ కి రెస్టారెంట్ కి వెళ్ళడం ఒకటే. సరే దీంతో పెళ్లి ఫిక్స్ చేయి. పెళ్లి ఏర్పాట్లు చేస్తాను బాబు. కమాన్ బాబు, అందరూ పెళ్లి ఏర్పాట్లు చేయండి బాబు. మాగారు ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి బాబు. ఆడి పొలం తోనడానికి వెళ్ళి ట్రాక్టర్ లా ఉన్నాడు బాబు. పెళ్లి కదా, సరిపెట్టుకో బాబు. నీకు కావాల్సింది పెళ్లే కదా. ఏమనుకుంటున్నావు ఇక్కడ? అండపిండ బ్రహ్మాండ నలుగోళ్ళు ఇక్కడ. హాయిస్ పడకరా. ఉదయం ఏం తిన్నావు? 20 పూరీలు, 30 ఇడ్లీలు, బకెట్ సాంబారు, ఏదో డేక్షారి కట్టి పొంగలేను, కేజీ నెయ్యి, అంతే. ఎక్కువ మించి ఏం తెలియదు. ఓ పని చేయు, నువ్వు మంత్రాలు చదివే ఓపిక నీకు లేదు. 2000 నోట్లో పెట్టుకుని వామిటింగ్ చేయు, అప్పుడైనా మంత్రాలు వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు నాయన? 2 ఏళ్ళు దూరే గ్యాపే ఉంటే 2 వడలు నోట్లో వేసుకుంటాను కదా. మీరు ఏదో అనుకుంటే నాకు చిన్న సలహా చెప్పండి. మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు అప్పర్ వేర్ కూడా కొనుక్కోండి.
ఇప్పుడు పెళ్లి కూతురు పిలుస్తావా లేదా? పిలిపించు. అమ్మా పెళ్లి కూతురు రెండిటో. పెళ్లి కూతురు ఎదురా? ఏమైంది ఏమైంది మళ్ళీ ఎందుకు కూర్చున్నావు బోరా? బాబు ఎలా చెప్పమంటావు బాబు, మా అమ్మాయి నిన్న రాత్రి మిస్ ఇండియా కాంపిటీషన్స్ అని చెప్పి వెళ్ళిపోయింది బాబు. లేదురా, పెళ్లి పెట్టల మీద పెళ్లి కొడుకు లక్షల మంది జనాలు వస్తే రేపు ఉదయం వాళ్ళ ముందు తలలో చూపించుకోవాలి. బాబు నువ్వు అంత ఆవేశపడకు బాబు, నాకు మూడో కూతురు ఉంది, దాంతో చేయిస్తాను నీ పెళ్లి. పిలిపించదాన్ని. అలాగే బాబు. అమ్మా అలెగ్రా. On your mark, come take the funk, come take the funk, come take the funk. M-A-A-N-T-R-A, Races style of Mantrale. Maha. And now go. Maha. మీరు నా పెళ్లి కోసం డి జూనియర్స్ నుంచి డాన్సర్ తీసుకొచ్చి ఏర్పాటు చేశారు సార్ కల్చరల్ ప్రోగ్రామ్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట అనేసావు బాబు. ఇదేంటి, ఇది డీ డాన్సర్ నుంచి తీసుకొచ్చాను అనుకున్నావా? ఇది నా మూడో కూతురు బాబు. మీ అమ్మ నాకు మాట ఇచ్చింది బాబు. ఒరే స్టార్టింగ్ కా నుంచి అమ్మ మాట అని నీ అమ్మ. బాబు కూర్చో బాబు. ఇది పట్టుకో. నా సంభావన ఎక్కడ ఇస్తావు? అబ్బా నేను ఇస్తాను రండి పంతులు గారు. ఇదిగో రేపటి నుంచి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని రోడ్డు మీద వెళ్ళకు. చెప్పు తీసి కొడతా. పెళ్లి చేసుకున్నా రేపు నుంచి సాంప్రదాయంగా తయారవు. పోదాం. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చేసుకుంటానని చెప్పి మాటిస్తే పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోతావే. అయితే ఆ? ఒక్కరోజు ఆగలేవా? నా అందం చూసి ఆగలేవా ఒక్కరోజు? నీ నా మనసు లేదా నీకు? చిచి, నా మనసు నీది కాదా? దీని మెల్ల తాళి కట్టాను. ఆ తాళి నాది. ఏ తాళి నాది తీసి. తాళి నాది తీసి. ఆ తాళి నాది. ఆ తాళి నాది. ఇది నావాడు. ఆపండి. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఆయన దగ్గరకు వస్తే కాలు కొడతా. ముందు చూసింది నన్నే. ఏం పీకల దొరికే చాలా చండాలంగా ఉంటది. వాడు నావాడు. వాడు నావాడు. వాడు చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరినడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశలు వెనక. ఏమండి నన్ను క్షమించండి. ఒకసారి లేకు. ఏమే బీడీ కట్ట మీద వేసుకునే పుర్రి బొమ్మ ముఖం వేసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోతావా? రాజేష్ నమ్ముకపోతే వాడు నా ఒంటి మీద నగలన్నీ ఊడ్చుకొని నన్ను మోసం చేశాడండి. ఎదవ డొక్కు ముఖం నువ్వు వేసుకొని మోసం చేస్తావా? పో, నా కళ్ళ కనిపించొద్దు. ఏమండి వాడు ద్రోహం చేసినా మీరు ద్రోహం చేయని నమ్మకంతో వచ్చానండి. ఏ వదిలే, వీడికి ఇద్దరు గొడవ పడుతున్నావు. నువ్వేంటి మధ్యలో? వెళ్ళిపోకడా. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో నాలో. రావా పడుచున్నది తెలుసుకొనలేవా. నేను కాలేజీలో అనసూయని అమ్మాయిని లవ్ చేశాను. ఒకసారి నేను నోరు జారాను, తర్వాత ఇద్దరం కాల్ జారాం. మొన్నే మంగళసూత్రం కూడా జారేశాను. సో మీ ముగ్గురులో ఎవరికైనా నా మీద ప్రేమ ఉంటే హ్యాపీగా మా ఇంటికి వచ్చి 10 మనిషిలా ఉండొచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ స్టూపిడ్ ఫెలో. బ్యాంకాక్ బస్ స్టాండ్ దగ్గర చిల్లరడుకుని ముఖం వేసుకొని ఏంటే నీ ఇవ్వండి ఎదవ ఇంగ్లీషు చంపుతా. పో. చేతికి దెబ్బ ఏంటి? బస్ ఎక్కుతుంటే పడ్డానండి. ఎక్కడ తీసుకెళ్ళాలి? దీన్ని ఎక్స్రే చేయించాలండి. ఎందుకు? నువ్వు ఒక సెల్ఫీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ బొక్క ఇరిగిందో అడిచి ఫోటో చూసి చెప్పేస్తాడు.
నిన్ను నమ్ముకోవడం కంటే ఆ మోహన్ నమ్ముకోవడం మంచిది. ఎల్లవే ఎల్లు, ఇప్పుడు దాకా నగలు అమ్మాడు. ఆయన నమ్ముకుంటే నీ బోన్స్ తీసుకెళ్లి అమ్మేస్తారు ఏ షుగర్ ఫ్యాక్టరీకో. మీ ఇంట్లో పనిదారులాగానే ఉంటారు కానీ ఒంటరిగా ఉండలేనండి. పొట్టోలు గట్టోలు అంటారే, ఈ విషయంలో నువ్వు చాలా గ్రేట్. పొట్టిదానండి, లేడీ క్యారెక్టర్ కదా. నీకు విషయం చెప్పమంటావా? అనసూయ ఫేస్ కి నా ఫేస్ కి ఎక్కడైనా సెట్ అవుద్దా? ఆ దరిద్ర మొక్కలకి అర్థం అన్నది కానీ నీకు అర్థమైంది. నువ్వే నా డార్లింగ్. ఒక సాంగ్ వేసుకోమ్మా. ఫుల్ పైసా వసూల్, బోల్డ్ అంత నవ్వాం మేము అందరం. కానీ జడ్జెస్ కమెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రోజా గారు. నాన్ స్టాప్ కామెడీ, కంటిన్యూస్ గా నవ్వుకుంటూనే ఉన్నాం. నీ డైలాగులకి భాస్కర్ అండ్ వీళ్ళ డాన్సులకి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి. నేను లాస్ట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేశా నరేష్ వస్తాడు, మూడో కూతురు అనుకున్నా, కరెక్ట్ గా సెక్సీగా వచ్చాడు. భలే ఉన్నారు ముగ్గురు కూతుర్లు 3 రకాలుగా. సూపర్. నాగబాబు గారు. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది.